నిరుత్సాహము అనేది మనం చూస్తూ ఉన్నామండి. ప్రతి మనిషి యొక్క జీవితంలో మరి లేనివారైతే ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, డబ్బు సంపాదించాలి, ఆస్తి సంపాదించాలి, లేదా మరి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి అని చెప్పి వారు ఆశిస్తూ ఉంటారండి. కానీ వారికి ఒకానొక రోజున ఇవన్నీ వారికి దక్కినప్పటికీ కూడా వారి జీవితంలో వారి యొక్క మనసు ఏ విధంగా ఉంటుందంటే, ఎంత సంపాదించినప్పటికీ కూడా ఏదో ఒక కొదువ, ఇంకా ఇది లేదే, ఇంకా అది లేదే. అన్నీ సంపాదించిన తర్వాత ఆరోగ్యం కనుక లేనట్లయితే, అయ్యో అన్నీ ఉన్నాయి నా దగ్గర కానీ ఆరోగ్యం లేదు అని చెప్పి వారు బాధపడుతూ ఉంటారండి. కాబట్టి చూడండి, ఈ లోకంలో మనిషి ఎన్ని ఉన్నా, ఏమి లేకపోయినా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికినా, వివాహం లేని వారికి వివాహం జరిగినా, పిల్లలు లేని వారికి పిల్లలు కలిగినా, మరి ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేని వారు ఉన్నతమైన స్థానానికి వారు వెళ్ళినా, ఏది ఉన్నా ఏది లేకపోయినప్పటికీ కూడా వారి జీవితంలో ఏదో ఒక కొదువ అనేది వెంటాడుతూనే ఉంటుందండి. కానీ ఇక్కడ మనం భక్తుడైన దావీదుని మనం చూసినట్లయితే, ఇక్కడ భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. భక్తుడైన దావీదు మాట చెప్తున్నాడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, దేవుడు నా యొక్క కాపరి ఉన్నాడు, నాకు లేమి అనగా నాకు ఏ కొదువ కూడా ఉండదు. ఎందుకనంటే ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేస్తున్నాడు. అనగా నాకు ఏదైతే క్షేమమో, నాకు ఏదైతే ఆరోగ్యమో, నాకు ఏదైతే సంతృప్తి కలుగుతుందో, నా జీవితానికి ఏదైతే మరి ప్రమాదం లేని చోటుగా ఉంటుందో, ఇటువంటి ప్రదేశాల్లో దేవుడు నన్ను ఉంచబోతా ఉన్నాడు అని చెప్పేసి దావీదు బలంగా ఆయన నమ్ముతా ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రోజున ప్రియ సంఘమా వినండి, ఈ రోజున నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్న నీవు, ప్రార్థన చేస్తున్న నీవు, వాక్యాన్ని చదువుకుంటున్న నీవు, మోకరిస్తున్న నీవు ఈ మాట మనం చెప్పగలమా? ఏమనంటే, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నాకు ఏ కొదువ కూడా లేదు. దేవుడు నాకు, ఆయన ఏది చేసినా సరే నాకు మేలే చేస్తాడు. దేవుడు నా జీవితంలో ఆయన ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు నా జీవితంలో ఆయన ఎలాంటి కీడైనప్పటికీ కూడా ఇది నా మేలు కొరకే. దేవుడు నా జీవితంలో ఈ అనారోగ్యం అది నా మేలు కొరకే. దేవుడు నా జీవితంలో ఈ యొక్క ఆర్థిక పరిస్థితి అది నా మేలు కొరకే. మరి ఇటువంటి ఏదైనా సరే అది నా మేలు కొరకే అని చెప్పి నీవు దేవుని యొక్క ఆయన యొక్క కార్యాలపైన మనం నమ్మకం ఉంచగలుగుతున్నామండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ రోజున నీ జీవితంలో బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందనంటే, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను మీతో, ఆనందించుడి. ఈరోజు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుడు మనకు తోడుగా ఉన్న విధానం బట్టి, దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానం బట్టి, ఆయన అభిషేకం బట్టి, ఆయన ఆత్మను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, మనందరం కూడా మనం చేసిన పాపం బట్టి మనమందరం నరకానికి పోవలసిన వారమై ఉన్నాం. కానీ దేవుడు మనకిచ్చే ఆ అద్భుతమైన రక్షణను బట్టి ఈ రోజున మనం ఆనందించగలుగుతున్నామనండి. ఈరోజు దేవుడు నన్ను అనేక లక్షల కోట్ల మంది ప్రజలలో నుండి దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఆయన రక్షించుకున్నాడు. దేవుడు ఈ రోజున అనేక మందికి లేని ఆ యొక్క సౌభాగ్యాన్ని దేవుడు నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి ఇచ్చి ఉన్నాడు. అనేక మందికి లేని ఆ యొక్క ఉన్నతమైన స్థాయిని దేవుడు నాకు, నా కుటుంబానికి ఆయన ఇచ్చి ఉన్నాడు అని చెప్పి, దేవుడు నీవు నేను కూడా నరకానికి పోవాల్సిన వారమే ఉన్నాము. కానీ దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా వంశాన్ని, మరి నా ద్వారా అనేక మందిని ఈ రోజున ప్రభువు ఆయన పరలోకానికి తీసుకువెళ్ళే ఆ యొక్క అద్భుతమైన మార్గంలో మేము ఉన్నాం. కాబట్టి నేను ఇంకా ఏ విషయం బట్టి కూడా నేను దుఃఖించను, నేను బాధపడను.
నేను ఇంకా ఎటువంటి పరిస్థితిని బట్టి కూడా నేను నిరుత్సాహపడను. ఎందుకనంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా తల్లి నన్ను విడిచిన, తండ్రి విడిచిన, నేను విడువని ఎడబాయని దేవుడినే ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉందనండి. ఇదిగో నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నానండి. నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందండి. ప్రియ సంగమా, ఈ రోజున ఆలోచన చేయండి. దేవుడు మన జీవితంలో ఆయన చేయబోతున్న ప్రతి కార్యములను బట్టి కూడా, దేవా ఇదిగో ఈ రోజున నేను బ్రతికున్నానంటే అది కేవలం నీ కృప యేసయ్యా. ఒకప్పుడు ఎంతో ఘోరమైన పాపినయ్యా, కానీ ఈ రోజున నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలము నీ యొక్క మహాకృప యేసయ్యా అని చెప్పి ఈ రోజున మనం దేవుడిచ్చిన ఈ యొక్క నూతనమైన రోజును బట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామండి. హల్లెలూయా. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే భక్తుడైన దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగముందున్న సమస్తమా ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన సన్నతించుము. ఆయన చేసిన మేళ్ళను దేనిని మరవకము. మరి ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ఆయన స్తుతించుము. భక్తుడు ఈ విధంగా తన ప్రాణంతో తను చెప్పుకుంటా ఉన్నాడు. ఏమనంటే ఆయన ప్రాణము దేవుని స్తుతించాలా, ఆయన శరీరము ప్రభువుని స్తుతించాలా, ఆయన స్వరము దేవుని స్తుతించాలా, ఆయన కనులు దేవుని స్తుతించాలా, ఆయన దేహమంతా కూడా మరి దేవుడిచ్చిన ఈ యొక్క శరీరము మరి సంపూర్ణంగా మరి దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పి తనతో తాను మాట్లాడుతూ తన శరీరాన్ని, తన ఆత్మను, తన ప్రాణాత్మ దేహములను దేవునికి సజీవ యాగముగా అప్పగించుకుంటూ కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ బలియాగంగా ఆనాడు ఏ విధంగా అయితే అబ్రహాము ఇస్సాకుని ఏ విధంగా అయితే బలిచ్చాడో అదే విధంగా ఎప్పటికప్పుడు కూడా మన ప్రాణ ఆత్మ దేహములను మనం దేవునికి ఏ విషయంలోని కూడా మనం వ్యతిరేకులం కాకుండా, అవిశ్వాసులం కాకుండా, దేవుని దృష్టిలో మనము మరి వ్యతిరేకులము కాకుండా మనం ప్రాణాత్మ దేహములను అబ్రహాము ఇస్సాకుని ఏ విధంగా అయితే ప్రభువుకి అర్పించాడో అదేవిధంగా నీవు నేను కూడా ప్రతిరోజు కూడా మనం దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటూ మనం ఏం చేయాలనంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముందున సమస్తమా ఆయన చేసిన మేలుల్లో దేనిని మరొక ఆయన్ని స్తుతించుము అని ఎప్పటికప్పుడు కూడా మనం ఏం చేయాలనంటే దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనం ఆయన్ని కీర్తించాలి, ఆయన్ని మనం కొనియాడాలి అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు ఆయన్ని స్తుతించాలి అని అంటే, మనం ఎప్పుడైతే ప్రభువుని స్తుతిస్తామో మన చుట్టూ ఉన్న ప్రతి చీకటి, అంధకార, దురాత్మ శక్తులన్నీ కూడా యేసు నామములో లైవ్ అయిపోతాయండి. మనం ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితిలో కూడా దేవుని ఆరాధన చేస్తామో, దేవుణ్ణి గణపరుస్తామో, అప్పుడు మన జీవితంలో ఏదైతే మన మన జీవితాన్ని పాడు చేయాలని అపవాదైన సాతాను వాడు గర్జించు సింహం వలె మన పైన, మన కుటుంబం పైన వాడు ఏదైతే క్రియ చేయాలి అని అనుకుంటా ఉన్నాడో అది వాడి తలపైకే వచ్చి అది వాడి నిత్య నాశనానికే గురిగా మారుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందండి. కాబట్టి ఈ రోజు నుండి మనం ప్రతిరోజు కూడా దేవుణ్ణి స్తుతించాలి, దేవుడు చేసిన మేలులను అనుభవించాలి, ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవించాలి, ఆయన ఇచ్చే సమాధానాన్ని అనుభవించాలి, ఆయన ఇచ్చే ప్రశాంతతలోనికి మనం రావాలి, ఆయన ఇచ్చే నెమ్మదిలోనికి మనం రావాలి. మన జీవితాన్ని మనం పాడు చేసుకోవడానికి వీల్లేదండి. మన హృదయాన్ని మనం పాడు చేసుకోవడానికి వీల్లేదండి. మన కుటుంబాన్ని మనం నాశనం చేసుకోవడానికి వీల్లేదండి. ఇంక అన్నీ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంక నా జీవితం పాడైపోయింది, ఇంక నా బ్రతుకు వ్యర్థమైపోయింది, ఇంక నేను బ్రతికి ఉండటం వ్యర్థము అనే ఆలోచన అనేది అపవాదైన సాతాను మన జీవితాల్లో కలుగజేస్తాడు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా సమస్తము కూడా దేవుని వలన సాధ్యమే. నా దేవుడు అన్నీ కూడా నాకు చేయగలిగిన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే మరి దేవాది దేవుడు
మనందరితో కూడా ఆయన తోడుగా ఉండి ఈ యొక్క 2026 సంవత్సరం 2వ నెల ఆ చివరిలోనికి మనం వస్తా ఉన్నాం కాబట్టి ఇన్ని రోజులు ప్రభు మనల్ని కాచి కాపాడేవాడు అంటే అది దేవుని కృప కాదా అండి? ఒకసారి ఆలోచించేద్దాం. ఈ రోజున రెప్పపాటున మరి అనేక మంది ఈ రోజున మనం చూసినట్లయితే ఈ యొక్క భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుడు ఇంకా నిన్ను నన్ను మన కుటుంబాల్ని మన యొక్క రక్త సంబంధికుల్ని దేవుడు కాపాడుతున్నాడు అని అంటే ఆయన కృప మన పైన లేదా అనండి? దేవుడు ఇంకా మన జీవితాల్లో ఆయన మన జీవితంలో మనం ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి దేవునికి మహిమను తీసుకురావాలని చెప్పి ఆయన మనకి అవకాశం ఇవ్వట్లేదానండి? మన జీవితాలు మారాలని చెప్పి ఆయన మనకు అవకాశం ఇవ్వట్లేదానండి? కాబట్టి ఆలోచించేద్దాం. దేవుడు మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలోని కూడా ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఆయన మనల్ని బలపరుస్తాడు. ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి ప్రభువు తీసుకెళ్ళి శత్రువుల ఎదుట దేవుడు నీకు నాకు కూడా ప్రభు ఆయన భోజనాన్ని ఆయన సిద్ధపరచబోతా ఉన్నాడు. ఆమేన్. నిన్ను వద్దనుకున్న వారే నిన్ను పిలవబోతా ఉన్నారు. నీకు వ్యతిరేకులే నీ పక్షంగా మారబోతా ఉన్నారు. దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడిన వారు మరి వారు తీసిన గోతిలో వారే పడబోతా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క 2026 సంవత్సరంలో దేవుడు నీతో నీ కుటుంబంతో నీ సంఘంతో దేవుడు చెప్పిన మాటను నేను నెరవేరుస్తాను అని ఆయన ప్రభు ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడనండి. కాబట్టి ఆయన చీకటిని ఏ విధంగా వెలుగుగా మార్చాడో, శూన్యాన్ని ఏ విధంగా సృష్టిగా మార్చాడో, మారాన్ని ఏ విధంగా మొదలుగా మార్చాడో మరి దేవుడు నిన్ను నన్ను కూడా ఆ విధంగా ఒక నూతనమైన కార్యములతో ప్రభు దీవించి ఆశీర్వదించాలి అని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. మరి అట్టి మహాకృప నీకు నీ కుటుంబానికి మరి మనందరికీ కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి కూడా ఆయన అనుగ్రహించి ఆయన నడిపించును గాక. ఆమేన్.